கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடு மேய்வான் பரந்தன காண்மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்துன்னை கூவுவான் வந்து நின்றோம் கோது கலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ఆవావెండ్రారాయ్ అరుళేలో రెంబావాయ్. తూర్పు దిక్కున తెల్లని కాంతి వ్యాపించుచున్నది. తెల్లవారినది. మేతకు విడువబడిన గేదెలు నలుదిక్కులకు వ్యాపించినవి. మన తోటి పిల్లలు రథస్థలమునకు వెళ్ళుటకై బయలుదేరిరి. అట్లు వెళ్ళుటయే ప్రయోజనకరమని భావించి నడుచుచున్నారు. కృష్ణుని వద్దకు వెళ్ళుటయే ఫలమని భావించి వారు వెళ్ళుచున్నారు. అట్లు వెళ్ళుచున్న వారిని నిలిపివేసి మేము నిన్ను పిలుచుటకు నీ ద్వారమందు నిలిచి ఉన్నాము. కుతూహమగల ఓ లలనా, లేచిరమ్ము. శ్రీకృష్ణుని దివ్యమంగళ గుణములను కీర్తించి వ్రతమును ప్రారంభించి వ్రతమునకు సాధనమైనట్టియు పరయను సాధనము గ్రహించి కేసి అను రాక్షసును చీల్చి సంహరించినట్టియు మల్లురు ప్రాణములను కొల్లగొట్టినట్టియు దేవతలందరకు ఆ దేవుడైన వానిని సమీపించి సేవించిన ఎడల అతడు మెచ్చుకొని అయ్యయ్యో నేను రావాలననుకొనుచుండగా మీరే వచ్చితిరే అని మనను పరిశీలించి మన కోరిక నెరవేర్చును. కనుక వెంటనే లేచిరమ్ము అని తోటి కన్యను మేల్కొలుపుచున్నారు.